మాట చూస్తే ప్రేమ మాటగా మనం అమ్మ అనే మాటకి జాలువారిన మాట అని కూడా చెప్పచ్చు. అంటే మృదువైన మాట అమ్మ అనే మాట. కానీ ఇక్కడ యేసు ప్రభు యోహాను గారిని ఎందుకు తీసుకెళ్ళమన్నాడు? ఆమెకి బిడ్డలు లేరనా, ఇల్లు లేదనా? కానీ శిష్యులు యేసు ప్రభుని సిలివేస్తున్నప్పుడు మొట్టమొదటిగా పారిపోయిన శిష్యుడు యోహాను గారే. శిష్యులందరూ పారిపోయారు. కానీ తర్వాత చావోరేవో ఏదైనా సరే నా ప్రభు దగ్గరికే వెళ్తానని చెప్పేసి ఆయన మరలా సిలువ దగ్గరికి వచ్చినట్టు చూస్తాం. మరియమ్మ గారు కూడా ఆమె సమాజంలో విన్న మాటలు కొన్ని ఉన్నాయి. ఆయన ఏ తప్పు చేయలేదు. అసలు సిలువ వేస్తే కనుక రోమా ప్రభుత్వం నమ్మక ద్రోహం అన్నా చేసి ఉండాలి, లేకపోతే దేశ ద్రోహం అన్నా చేసి ఉంటేనే వాళ్ళకి అంత శిక్ష విధించాలి. కానీ ఈయన రాజు అని చెప్పుకున్నందుకే ఈయన శిలువ మీద ఎక్కించారు. కానీ మరియమ్మ ఏం చేసింది? వెంటనే రాలా. తన కుటుంబం, తన కొడుకులు వీళ్ళందరూ ఉన్నారు కదండి, ఆమె వృద్ధాపంలో ఉంది. అయితే ఆ సమాజం చెప్పిన మాటలు విని అందరూ సిలువ వేయండి అన్నారు. ఆ కేకలే గెలిచినాయి, కానీ నిజం అనేది గెలవలేదు. ఎప్పుడైతే ఎవరో ఒక సహోదరి ఈమె వింటానే ఉంది ఈయన గురించి, కానీ ఇంట్లో కొడుకులు ఏమంటున్నారు, అమ్మ ఏంటి మన యూదులే వెలివేశారు. ఆయన ఏమని చెప్తున్నాడు? నేను రాజునని చెప్తున్నాడు. నువ్వు వెళితే ఎట్లాగో మనల్ని అందరినీ వెలివేస్తారు, మనల్ని సమాజంలో బ్రతకనివ్వరు అనేసి కొడుకులు చెప్తున్నారు. తల్లి ఏం చేయాలో అర్థం అవట్లేదు. అయితే అమ్మ నీ కొడుకుని యెరూషలేములో ఈడ్చుకెళ్ళిపోతున్నారు. నీ పెద్ద కుమారుడు, నీ జ్యేష్ఠ కుమారుడిని సిలువేశారమ్మా, ముళ్ళ కిరీటం పెట్టించారు. ఆయన రాజు అని చెప్పారంట. నమ్మక ద్రోహం కింద, దేశద్రోహం కింద ఆయన్ని సిలువ వేశారు. నీ తల్లిని, నీ కొడుకుని హింస పెడుతున్నారు. ఆయన సిలువ మీద ఎక్కాడు, ఆయన మహాబాధ అనుభవిస్తున్నాడు అనేసి తన కొడుకుతో, తన తల్లితో చెప్తారు. వెంటనే తల్లి ప్రాణం తరుక్కుపోయింది. 9 నెలలు మోసింది కదండి. ఆ పేగు బంధం ఎలా ఉంటుంది? భయంకరమైన బాధ అన్నమాట. అమ్మో నా కొడుకుని, నా పెద్ద కుమారుడు నవమాసాలం పెంచి మోసి భూమి మీదకి తీసుకొచ్చింది. వెంటనే ఇంకా ఆపుకోలేకపోయింది. తన కొడుకులతో తెగతింపులు చేసుకుంది. మీరేమన్నా అనుకోండి, ఎవరేమన్నా అనుకోండి, నా కుమారుడి దగ్గర నేను వెళ్తానని ఆ వృద్ధురాలు ఆ సిలువ దగ్గరికి వచ్చింది. ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు. భయంకరమైన రక్తం కారిపోతుంది. ఆ వేదనలో, ఆ బాధలో, ఆ దుఃఖంలో తన తల్లిని తేరిపార చూస్తాడు. నాకెందుకులే, నేను భూమి మీదకి వచ్చింది తండ్రి పని నెరవేర్చడానికి వచ్చానులే అనుకోలేదు. నా అన్నదమ్ములు ఉన్నారు కదా, నా తల్లిని చూసుకుంటారులే అనుకోలేదండి. కానీ తన బాధ్యతను ఆయన గుర్తు చేసుకున్నాడు. తన తల్లి తను మోసిందని గుర్తు చేసుకున్నాడు. రక్తాన్ని పాలుగా మార్చి నా కడుపు నింపింది నా తల్లి 30 సంవత్సరాలు నన్ను పెంచింది అనేసి జ్ఞాపకం చేసుకున్నాడండి. జ్ఞాపకం చేసుకొని యోహాను గారికి, తను ప్రేమించిన యోహాను గారికి అప్పు చెప్పాడు. ఆయన తన ఎంట చేర్చుకున్నాడు నమ్మకంగా. యోహాను, నువ్వు నన్ను ప్రేమించావు కదా, నా తల్లిని ప్రేమించు, బాధ్యతగా చూడు, నమ్మకంగా చూడు, నా తల్లిని వదిలిపెట్టద్దు, వృద్ధాపంలో ఉంది. నా అన్నదమ్ములు వదిలేశారు నా తల్లిని పట్టించుకోరు. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చింది కదండి, భయపడుతున్నారు, సమాజానికి భయపడుతున్నారు, యూదులకు భయపడుతున్నారు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ వ్యతిరేకం. ఈ అన్నదమ్ములు ఆల్రెడీ 7వ అధ్యాయంలో చూసుకుంటానండి, యోహాను సువార్త 7వ అధ్యాయము. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యోదయాలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. 5వ వచనంలో చూస్తే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే ఆ యోదయాలో ఆయన ఎదుగుతున్నారని తెలుసు కూడా వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు? నువ్వు యోదయాకు వెళ్ళు, నువ్వు చేసే అక్కడ చెయ్యి అనేసి ఆయన్ని అప్పగించడానికి చూశారు. ఆయన అంటే యేసు ప్రభుని విశ్వాసం ఉంచలా, తన ఇంటి వారే ఆయన్ని వ్యతిరేకించారు. ఒకచోట తల్లి సహోదరులు వెళ్ళి ఆయనకి మతి చెలించింది. పెద్ద కుమారుడు అయ్యండి ఇంటిని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు. 30 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉండి ఆయన
అదే వడ్డంగా అనమాట. ఆయన తండ్రితో పాటు పనిచేశాడు. వడ్లవాడు కాదా అంటారు ఒక చాట. తండ్రితో 30 సంవత్సరాలు పనిచేసి 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రధాన యాజకుడు అవ్వాలంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాతే ప్రధాన యాజకుడు అవ్వాలి. ఆయన 30 సంవత్సరాలు దాటిన తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అప్పుడు దేవుని పని నెరవేర్చడానికి సమాజంలో ఆయన ప్రకటన చేశాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఆయనకు బాధ్యత లేదు, ఆయనకు మతి చలించింది, మేము వెళ్ళి డాక్టర్ చూపిస్తాం, అదంటే మతి చలించింది కాబట్టి ఆయనకు మేము డాక్టర్ చూపిస్తామా, మాకు అప్పచెప్పండి అంటున్నారు. కానీ ఆయన ఏమంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని యేసుప్రభు అంటారు. ఏంటి, ఎవరు నా తల్లి అన్నాడా, నా సహోదరులు అన్నాడా అనేసి ఆయన మీద అసూయ పెంచుకున్నారు. వ్యతిరేకంగా మాట్లాడారు. ఈయన రాజు అంట అన్నారు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటున్నారు కొంతమంది. ఆ మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తున్నారంటున్నారు. దేవాలయాన్ని పడేసి 3వ రోజే కడతాడంట అని కొంతమంది అంటున్నారు. రకరకాలుగా ఆయనకి వ్యతిరేకత ఎక్కువైపోయింది. సమాజంలో ఆ శాస్త్రులు పరిచయలు ఎప్పటికప్పుడు ఆయన తప్పులు పట్టుకుందామని చూస్తున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు, ఆయన తల్లి బాధ్యత తీసుకున్నాడు. ఆ రోజు యేసోబు కూడా తన సొంత ఇంటి వారే వ్యతిరేకత కలొచ్చిందని అన్నదమ్ములకు చెప్తే ఏమనంటారు వాళ్ళు, ఏంటి తల్లిదండ్రి అమ్మా నాన్న నీకు నమస్కారం చేయాలా, మేము నమస్కారం చేయాలా, నువ్వు రాజువా అనేసి అసూయపడ్డారు. ఆ గోతులో దోసేశారు. ఐగుప్తి వ్యాపారస్తులకి తన తమ్ముణ్ణి అమ్మివేశారు, తన సొంత ఇంటి వారే. అలాగే యేసు ప్రభు కూడా తన సొంత ఇంటి వారే నమ్మకం ఉంచలేదు, విశ్వాసం ఉంచలేదు, వ్యతిరేకంగా మాట్లాడారు, బయటికి రాలేకపోయారు. ఎందుకంటే మేము కూడా వెళ్తే మమ్మల్ని ఏమన్నా సమాజంలో తోసేస్తారేమోనని. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదండి, సేవకుల మీద ఎంత అదంటే వ్యతిరేకత వచ్చింది. మనం చూస్తున్నాం కదా, ఎంత వ్యతిరేకమైన మాటలు మనం వింటున్నామండి. అలాగే అప్పుడు కూడా యేసు ప్రభుని అలా అంటే తన తల్లి ఎంత బాధపడి ఉంటుందో, తన తల్లి ఎంత దుఃఖపడి ఉంటుందో. అమ్మో నా కొడుకు ఏ తప్పు చేయలేదు, ఆయన సిలువ ఎక్కించారు, ఆయన నానా మాటలు అంటున్నారు, తల్లి ఎంతో దుఃఖపడి ఉంటుంది. ఈ రోజుల్లో కూడా చాలామంది తల్లిదండ్రుల్ని ఏమిచ్చావు, నువ్వేమిచ్చావు మాకు అని అడుగుతున్నారు. ఏమిచ్చావని నీకు తల్లి 9 మాసాలు మోసి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చిందండి. నైట్ డ్యూటీలు చేసిన తల్లి. మీకు జ్వరం వచ్చినప్పుడు తల్లి ఎవరైనా చెప్తే చేసిందా బిడ్డలకి? తను బిడ్డ కడుపు నింపిద్ది, బిడ్డ బాధపడితే చూసుకోలేదు. వాడు చక్కగా మాటలు ముద్దుగా మాట్లాడితే సంతోషపడిద్ది. వాడు చక్కగా చదువుకుంటుంటే ఆనందపడిద్ది. వాడికి ఉద్యోగం వస్తే సంతోషపడిద్ది. వాడికి ఏమన్నా కట్టాలంటే అప్పో సప్పో తెచ్చి పుస్తులన్నా తాకడబెట్టి తన కొడుకును ప్రయోజకుడికి చేయాలని చూస్తుంది. సంతోషపడిద్ది తల్లి. అదే తల్లిని మనము వృద్ధాపంలో వచ్చినప్పుడు పట్టించుకోకపోతే ఎంత బాధండి, ఎంత దుఃఖం. నిర్గమాకాండంలో 20వ అధ్యాయం 12వ వచనం చూసుకుంటే, నీ తల్లిదండ్రులను ప్రేమించు, సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. నీ వాక్యమే కదండి చెప్పేది. మన వాక్యంలోనే చూసి మనం జీవించమని చెప్తున్నాడు దేవుడు. ఆకాశం భూమి గతిస్తుందేమో కానీ వాక్యంలో సున్నానైన పొల్లైన పదని అంటే నెరవేరాల్సింది. అది సామెతల్లో కూడా చూస్తాం. నీ తల్లిని సంతోషపెట్టు, నీ తల్లి ముదిమి యందు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అనుంది. ఇవన్నీ దేవుడు చెప్పినయే కదండి. మనం ఎందుకంటే తెలీదు, మన మనుషులం కదా. అత్తగారు ఒక మాట అనగానే మనకు కోపం వస్తుంది. చాలా సందర్భాల్లో నాకు కోపం వస్తుంది. మా అత్తయ్య అంటే ఏంటంటే వాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం ఏమైనా ఖర్చులు చేసినా ఎందుకు వేస్ట్ ఖర్చులు చేస్తారు, అది చేశారు ఇది చేశారు అంటారు. మనకి కోపం వస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు నేను కోపగించుకొని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా, అమ్మో నేను అదే స్థితిలో మా అత్తయ్య ఒంటరిగా ఉంటుంది, నేను కూడా అమ్మో నేను అసలు ఒంటరిగా ఉండలేను ఆమె అందనుకో. మనం అర్థం చేసుకోవాలి, ఆమెను సంతోష పెట్టాలి. మనం ఆమె సంతోషపడే అంటే కొంతమంది తల్లులు ఒంటరిగా ఉంటారు భర్త చనిపోతే కనుక. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు ఊరిని, అమ్మ ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏమన్నా కావాలా అని అడగాలి. కొంతమంది ఏంటి అప్పుడే నెలవలేదుగా అయిపోయినాయి డబ్బులు, లెక్కలు అడుగుతారు. లెక్కలు నేర్పిన తండ్రికి లెక్కలు అడుగుతారు. ఆ తండ్రి నిన్ను ఎంత చదివించాడు, లెక్కలేమని అడిగాడా? నువ్వు ఎంత కావాలంటే డబ్బులు అంత ఇస్తున్నాడు. నువ్వు ఫోన్ చేస్తావు, నానా నాకు అవసరం, ఫీజు కట్టాలి, నాకు అయ్యగాలి. అమ్మో తండ్రి ఇదైపోతాడమ్మో, నా బిడ్డ ఎంత బాధపడిపోతున్నాడు, నా బిడ్డకి ఏదో ఒకటి ఫోన్ చేసి, అయ్యా నా కొడుక్కి బాధపడుతున్నాడు, నీకు నెక్స్ట్ జీతం రంగాన్ని ఇస్తానని తండ్రి ప్రయాసపడి కొడుకులు పంపిస్తారు. అదే కొడుకు తండ్రిని లెక్కలు అడుగుతున్నాడంటే ఎంత బాధ అండి.
ఆ వృద్ధాపంలో ఉన్న వాళ్ళు మరీ కృంగిపోతారు. ఎందుకంటే నేను ప్రయోజకుని చేశానని పెంచాను, ఈడు ఇప్పుడు నన్ను లెక్కలు అడుగుతాడా, ఇప్పుడు నన్ను వీళ్ళు చూడరా అనేది వాళ్ళకు ఉంటుంది. అందుకే అదే ఆయుషి చేస్తారు, గట్టిగా అడుగుతారు వాళ్ళు. కానీ మనం అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరంలోనే మా అమ్మగారు అసలు మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఒంటరిగానే పడుకుంటుంది గదిలో. చక్కగా 10 పాటలు పాడుకుంటుంది, ప్రార్థన చేస్తుంది. అమ్మో మా అమ్మలాగా మేము చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. ప్రార్థన చేస్తుంది, వాక్యం చదివి ధైర్యంగానే ఉంటుంది. రామలక్ష్మణుడు అవతల గదిలో ఉంటుంది, టగటగ తలుపు కొడుతుంది, కొట్టంగానే వచ్చేయాలి, రాయపోద్దు ఊరుకోదు. నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, రామలక్ష్మి చాలా ఓర్పువంతురాలు. మేమే అనుకుంటాం అమ్మో మా అమ్మ ఇది చెప్పింది అనుకో మళ్ళీ ఇంకా వెంటనే పని చెప్పిద్ది. ఆమె ఇప్పుడు ఒకప్పుడు అలా చెప్పలేదు, కానీ ఇప్పుడు వృద్ధాపంలో వచ్చిన తర్వాత ఏంటంటే ఒకలాంటి అసహనం అనమాట. ఆ తల మొద్దు పారిపోయి ఆమెకి తల తిరిగిపోవడం, చక్కగా ప్రార్థన చేసుకునే దానికి చూసండి సాతాను దాడి అనమాట. సంఘం అంతా కోసం ప్రార్థన చేస్తుంది ఆ తల్లి, కుటుంబాల కోసం చేస్తుంది, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. ఆమె ఈ మధ్య బాగోక వెంటనే తనకు ఒంట్లో బాగోపోతే ఫోన్లు వచ్చేస్తాయి, వెంటనే వచ్చేసి ఆమె దగ్గరికి ఉండిపోవాలి, లేకపోతే తేడా వచ్చేస్తుంది. రామలక్ష్మిని ఆ రోజంతా పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేయి పట్టుకొని వదలలేదంట. ఏంటి నా కొడుకు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు, నా కోళ్ళ తొత్తుంది, మీరు నైట్ పడుకోరా వచ్చి అంటది మమ్మల్ని. అమ్మ రోజు రావడం ఎలా కుదిరిద్దమ్మా, ఏదో 1 రోజు 2 రోజులు వస్తాం, ప్రతిరోజు రమ్మంటే ఎలాగంటే రావాలి తప్పదు. 4 రోజులు 5 రోజులు వచ్చామండి, శాంతి ఒక 4-5 రోజులు, నేను ఒక 5 రోజులు మార్చి వచ్చాం. ఏంటంటే ఆమెకి పిరికితనం వచ్చింది. ఆమెకు అంటే ఒక వయస్సుకి తను చిన్నపిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది. మనం చిన్నప్పుడు పిల్లలు చెప్పిన మాటే చెప్తారు, విసుక్కుంటామండి, మనం నవ్వుకుంటాం. కానీ తల్లి ఆ వృద్ధాపంలో వచ్చిన తర్వాత వాళ్ళకి చాదస్తం అనుకుంటాం, కానీ వాళ్ళ మైండ్లో ఒక రకమైన మార్పులు వచ్చేస్తాయి. మార్పులు వచ్చేసి వాళ్ళు కూడా చెప్పిన మాటే చెప్తారు, విసుక్కుంటారు. వాళ్ళకి ఒకలాంటి ఎందుకంటే కోపం ఎందుకు వస్తుంది, ఏంటి నా మాట ఎందుకు వినరు, వినాలి, నేను ఇంత చేసింది నేనే కదా, ఇంత ప్రయోజనం చేసింది నేనే కదా అనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. మనం అర్థం చేయడం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి సహజం మనకు కోపం వస్తుంది. కానీ ఒక్కోసారి మనం ఒక ఆలోచన చేద్దాం, నిజమే కదా, వాళ్ళు వృద్ధాపంలో వచ్చినప్పుడు అర్థం చేసుకుందాము, వాళ్ళని ప్రేమిద్దాము. వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి మనసులో మనకు వెంటనే రియాక్ట్ అయిపోతాం మనం, కానీ క్షమిద్దాము. రామలక్ష్మి నిజంగా ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళిపోద్ది. అదంటే చాలా రామలక్ష్మి చెప్పాలంటే చాలా ఓర్పువంతురాలు అనుకోవచ్చు నేను. తను చాలా ఓర్పుగా చూస్తుంది మా అమ్మని మటుకి. ఆమె ఇప్పుడు ఎలా పరిస్థితులు ఆమె అలా ఒంటరిగా ఉండటం ఇష్టపడతలేదు, ఒక తోడు కావాలనుకుంటుంది. ఆ ధైర్యం ఎందుకని ఆమెకి అది తనకి తల మొద్దుబారిపోయేప్పటికి తనకు ఒకలాంటి భయం వచ్చేస్తుంది. అందుకని ఎవరైనా సరే తల్లిదండ్రుల్ని మనం అర్థం చేసుకుందాం. మన ప్రభువు చెప్పాడు, ఆయన తండ్రి పని నెరవేర్చడానికి వచ్చాడు, తల్లి బాధ్యత అర్థం చేసుకోవాలని ఏముందండి. ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుందాం. నిజమే, తల్లినైనా అత్తగారినైనా తండ్రినైనా మామగారినైనా మనం తండ్రులుగా స్వీకరిద్దాం. వృద్ధాపంలో తండ్రులను అర్థం చేసుకుందాం, తల్లులను అర్థం చేసుకుందాం. వాళ్ళు అర్థం చేసుకుని క్షమిద్దాం. అంటే వస్తుంది, కోపం వస్తుంది, క్షమించి దేవుడు చెప్పినట్టు మనం బాధ్యతగా చూద్దాం. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ మాట విందాం, వాళ్ళని సంతోషపెట్టమనే ఉంది. కొన్ని కుటుంబాలు నేను చూశాను, పెళ్ళైపోగానే భర్తకి నాది, పిల్లల్ని చూడనివ్వరు, పిల్లల దగ్గరికి ఇవ్వరు. తప్పు కదండి. ఆ ముసలి హృదయాలు ఎంత బాధపడతాయి. పిల్లలతో సంతోషం, ఎందుకంటే కష్టపడతారు, పిల్లల్ని పెంచుతారు. ఒక వృద్ధాపం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం తొయ్యదు కదా, పిల్లలతో ఆనందపడతారు. చిన్న పిల్లలు కావాలనుకుంటారు, కాసేపు నా కొడుకు నా దగ్గర కూర్చోవాలనుకుంటారు. వాళ్ళని ఆనందపరచాలి. అందుకని వాళ్ళు బంగారాలు అడగరు, ఏమడగరు, వాళ్ళతో సమయం గడపాలనుకుంటారు, చిన్నపిల్లలతో గడపాలనుకుంటారు. నా కొడుకు నా దగ్గర రావాలనుకుంటారు, నేను వెళ్ళి వాళ్ళ దగ్గర గడపాలనుకుంటారు. వాళ్ళకి అవకాశం ఇద్దామండి, అర్థం చేసుకుందాము. మనం దుఃఖపెట్టద్దు, అది మనకు మంచిది కాదు. దేవుడు దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదండి. మన దేవుడు మాట విందామండి. మన మనుషులం కాబట్టి ఎవరికాళ్ళు సరి చేసుకుందాం. అయ్యా క్షమించయ్యా, మేము మనుషులం కదా, తప్పులు చేస్తాము, మేము పెద్దలను గౌరవించాలి. మా తల్లి మమ్మల్ని పెంచింది కదా, నిజంగానే సమయం ఇవ్వాలయ్యా, వాళ్ళతో మేము గడపాలయ్యా అని ఎవరికి వాళ్ళం మనం సరి చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక.